ఇక అసలు కథలోకి వెళ్తే జూలై 11న నలుగురు వ్యక్తులు కలబురిగిలోని మారాతుల్లా మాలిక్ అనే జ్యువెలరీ వ్యాపారి దుకాణంలో దొంగతనం చేశారు. ముఖాలకు మాస్కులు ధరించి దుకాణంలోకి చొరబడిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వ్యాపారిని బెదిరించి 3.15 కోట్ల విలువైన నగదును దోచుకున్నారు. భయపెట్టి లాకర్ తెరిపించి డబ్బు నగదు మొత్తం ఎత్తుకెళ్లారు. దొంగతనం గురించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నగల దుకాణం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు పోలీసులు. చోరీకి వచ్చిన ఈ ముఠాలోని ఫరూక్ అహ్మద్ మాలిక్ అనేవాడు దుకాణం వెలుపల కాపలా కాశాడు. మిగతా ముగ్గురు దుకాణం నుంచి బయటికొచ్చిన తర్వాత ఫరూక్ అహ్మద్కు పావుబాజీ తినాలనే కోరిక కలిగింది. దీంతో అతడు దగ్గరలో ఉన్న బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సీసీటీవీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. పావుబాజీ తిన్న తర్వాత అక్కడ 30 రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. ఈ లావాదేవీ ద్వారా పోలీసులు అతడి ఫోన్ నెంబర్ను గుర్తించారు. ఫరూక్ అహ్మద్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దాదాపు 3 కిలోల బంగారం, కొంత నగదు ఎత్తికెళ్లినట్టు వెల్లడించాడు. కానీ యజమాని మారాతుల్లా మాత్రం తక్కువ సొత్తుపోయిందని ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు మళ్లీ తన దుకాణంపైనే సోదాలు చేస్తారేమోనని భయపడటంతో తక్కువ మొత్తం పోయినట్టు ఫిర్యాదు చేశాడని అనుమానిస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫరూక్ అహ్మద్ కూడా ఒక బంగారు దుకాణం నడుపుతున్నాడు. వ్యాపారంలో అతడికి దాదాపు 40 లక్షల రూపాయల నష్టం వచ్చింది. ఆ నష్టం నుంచి బయటపడటానికి మారాతుల్లా షాప్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకు అయోధ్య ప్రసాద్ చౌహాన్, ఫరూక్ అహ్మద్ మాలిక్, సోయల్ షేక్ అలియాస్ బాద్షాలతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. దొంగతనం జరిగిన వెంటనే కొంత బంగారాన్ని కరిగించినట్లు గుర్తించారు పోలీసులు.